జై దూదేకుల జై డీసీఎఫ్. నా దూదేకుల బంధువులందరికీ, రాష్ట్ర నాయకులకి, వివిధ సంఘాలను నడిపిస్తున్నటువంటి నాయకులకి, రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి నాయకులకి, డీసీఎఫ్లో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి ఆర్గనైజర్స్కి, కోఆర్డినేటర్స్కి శుభోదయం. ఈ సందర్భంలో డీసీఎఫ్ భావజాలం గురించి, డీసీఎఫ్ మీద, నా మీద కొంతమంది వ్యక్తుల సమూహం చేస్తున్నటువంటి దుష్ప్రచారాల గురించి వివరణ ఇవ్వదలుచుకున్నాను. ముందుగా హన్నుబాయ్ అనే నేను డీసీఎఫ్ వ్యవస్థాపకుడిగా ఒక క్రమశిక్షణాబద్ధమైన ప్రణాళికలు, అజెండాలు, సిద్ధాంతాలతో ఈ వ్యవస్థని స్థాపించడం జరిగింది. ఈ వ్యవస్థలో చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి దూదేకుల కులం అభివృద్ధికి మాత్రమే పనిచేస్తారు కానీ ఒక వర్గాన్ని కించపరచడం కోసం కావచ్చు, కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ కానీ పనిచేయరనేది వాస్తవం. మేము ఎప్పుడూ కూడా దూదేకుల సమస్యల మీద, దూదేకుల వ్యవస్థ, దూదేకుల సామాజిక వర్గం ఎవరి ద్వారా మోసపోతుంది, ఏ అంశాల్లో మోసపోతుంది అనే అంశాలని ఎక్కువగా యువతకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే రిజర్వేషన్ల పరంగా మైనారిటీలో మనకు వస్తున్న అవకాశాలు ఏంటి, బీసీలుగా ఉంటే మనకు వస్తున్న అవకాశాలు ఏమిటి అనే అంశాల మీద కూడా డీసీఎఫ్ టీం నిరంతరం పనిచేస్తూనే ఉంది. ఇక విషయానికి వస్తే, కొంతమంది డీసీఎఫ్ని, నన్ను ఒక మతానికి వ్యతిరేకగా, ఒక మతానికి అనుకూలంగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి నేను ఈరోజు వివరణ ఇస్తున్నాను. అదేంటంటే, డీసీఎఫ్ ఒక స్థిరమైన క్రమశిక్షణ కలిగిన అజెండాని ముందు పెట్టుకొని ఒక స్థిరమైన ప్రణాళికతోటే ముందుకెళ్తుంది. దీనిలో భాగంగా దూదేకుల సమస్యలను మాత్రమే చర్చించాలనే ఒక నియమాన్ని పెట్టుకున్నాం. దూదేకుల గ్రూపుల్లో కావచ్చు, దూదేకుల కేర్ ఫోర్స్ సంబంధించినటువంటి మీటింగుల్లో కావచ్చు, దూదేకుల కేర్ ఫోర్స్ ముద్రిస్తున్నటువంటి బ్రోచర్లలో కావచ్చు, కేవలం దూదేకుల సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యల గురించి మాత్రమే చర్చించాలనే ఒక బలమైన నియమాన్ని పెట్టుకున్నాం. ఈ పై చెప్పిన సందర్భాల్లో వేటిలో కూడా మత ప్రస్తావన ఉండకూడదనే ఒక నియమాన్ని పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నామంటే, ఆ మతం మీద ఇంకో మతం మీద ఉన్నటువంటి ప్రేమ, ద్వేషం కారణాలు కావు. గత 30 సంవత్సరాల కుల సంఘాల ప్రస్థానంలో ఎక్కువ శాతం మనం మైనారిటీల్లోకి మారాలి, మైనారిటీ బెనిఫిట్ పొందాలి అనే పాయింట్ మీదే ఫైట్ చేశారు. కానీ ఈ 30 సంవత్సరాల్లో సరైన రిజల్ట్ వచ్చిన దాఖలాలు లేవు. దాదాపు ఫలితాలు చూస్తే శూన్యమే. మైనారిటీ జీవో రాలేదు, మైనారిటీకి సంబంధించిన పదవుల్లో మన నాయకులు కూర్చున్న దాఖలాలు లేవు.
ఆయా రాజకీయ పార్టీల్లో మైనార్టీలుగా గుర్తింపు పొందడానికి చేసిన ప్రయత్నాల్లో వచ్చిన ఫలితాలు శూన్యమే. ఈ సందర్భంలో మేమేం ఆలోచించామంటే, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లో ఇప్పుడిప్పుడు రాజకీయపరమైన అవకాశాలు దొరుకుతున్నాయి. గత 30 సంవత్సరాల నుంచి పనిచేసిన నాయకులు కావచ్చు, గత 10 సంవత్సరాల నుంచి పనిచేసిన నాయకులు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వస్తున్న దూదేకుల కులం నుంచి పుట్టుకొస్తున్న యువ నాయకులు కావచ్చు, త్వరితగతిన రాజకీయ పదవులు పొందాలంటే, రాజకీయంగా అభివృద్ధి చెందాలి అంటే బీసీ రిజర్వేషన్లు మాత్రమే ఆమోదదాయకమైనది గుర్తించాము. కాబట్టి అదే మేము ప్రచారం చేస్తున్నాం. అలాగే మనం చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ వర్గానికి సంబంధించినటువంటి ముస్లిమ్స్ వాళ్ళు కూడా మైనారిటీ మాట వదిలేసి మేము కూడా బీసీ వర్గాల వాళ్ళమే, మమ్మల్ని కూడా ప్రభుత్వం బీసీలుగా గుర్తించింది కాబట్టి మేము కూడా బీసీ రాజకీయ రిజర్వేషన్లకి మేము అర్హులు అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు, ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. వాస్తవానికి చూసుకుంటే 4% ఇచ్చిన జీవోలో ఎటువంటి రాజకీయమైన రిజర్వేషన్లు ఇవ్వబడలేదు. కేవలం విద్యా ఉద్యోగాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ విషయం దూదేకుల కులంలో ఉన్నటువంటి మందికి చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల, అయ్యా మీ ప్రాంతంలో ఏదైనా బీసీ రిజర్వేషన్లు రాజకీయ పరంగా వస్తే మీరు ఉపయోగించుకోండి, మీరే ఎలిజిబుల్, దూదేకుల కులస్తువులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది, బీసీఈలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి ఎలిజిబిలిటీ లేదు, ఎవరన్నా ప్రయత్నం చేస్తే చట్టపరంగా ముందుకెళదామని చెప్పి ఒక అవగాహన తీసుకొస్తున్నాం. ఈ సందర్భాలను ఆసరాగా తీసుకుని కొంతమంది డీసీఎఫ్ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది, మైనారిటీలకి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని చేయడం మొదలుపెట్టారు. వీళ్ళంతా గుర్తించాల్సింది ఏంటంటే, మేము మైనారిటీలకి వ్యతిరేకంగా కానీ, ఒక వర్గానికి ఒక మతానికి వ్యతిరేకంగా కానీ, వ్యతిరేకంగా మేము పనిచేయడం లేదు. కేవలం దూదేకులకు రావాల్సిన హక్కుల కోసం, దూదేకుల కులం చుట్టూ, దూదేకుల సామాజిక వర్గం చుట్టూ ఒక గిరిగీశాము. కేవలం కులం ప్రాతిపదికనే పోరాటం చేస్తే మన హక్కులు వస్తాయి, కానీ కులం చుట్టూ మతం అనే ముళ్ళ కంచెని కానీ పరిచి కూర్చుంటే, ఆ ముళ్ళ కంచెలో మనల్ని కూర్చోబెట్టి ఆ మతం అనే ముసుగు మనకు వేసి రాజకీయ పదవుల దగ్గర నుంచి, విద్యా అవకాశాల దగ్గర నుంచి, ఉద్యోగ అవకాశాల దగ్గర నుంచి, సామాజిక పరపతి నుంచి అన్నీ వాళ్లే కొట్టుకుపోతున్నారు. దాన్ని ఇప్పటికైనా అడ్డుకెట్టకపోతే రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి శూన్యమవుతుంది, విద్యాపరంగా మన వాళ్ళు దెబ్బతింటారనేది ఒక విషయాన్ని బలంగా మనం దూదేకుల సమాజంలోకి డీసీఎఫ్ ద్వారా తీసుకెళ్తున్నాం. ఈ సందర్భంలో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా నేను చెప్పిన టాపిక్లో ఎక్కడైనా ఒక మతాన్ని వ్యతిరేకించినట్టు కానీ, ఒక మతాన్ని కించపరిచినట్టు కానీ, ఒక సామాజిక వర్గాన్ని మతపరంగా దూరంగా పెట్టినట్టు కానీ మీకు అనిపిస్తే నాకు చెప్పండి, సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాను. అలాగే కుల ధృవీకరణ సర్టిఫికేట్లు ఈరోజు కూడా బీ పేరు మీద అగ్రవర్ణ ముస్లింలు తీసుకునే వాళ్ళు ఎంబీఏ సీట్లని దోచుకున్న దాఖలాలు మా దృష్టికి వచ్చినాయి. వాటి మీద చట్టపరంగా పోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఆయా ఎంఆర్ఓలకి లెటర్లు కూడా రాయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి మేము కాముగా ఉన్నాం, మీరు కాముగా ఉన్నారు, మీరు కూడా కాముగా ఉండంటే మేము ఎందుకు ఉండాలి? మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటా ఉంది, మా దుదేకుల సమాజం యొక్క ఉనికిపోతూ ఉంది. రాజకీయాల్లో మనం ఓట్లేసినోడు, మనం సపోర్ట్ చేసినోడు, మనం బాయ్ అన్నాడు స్టేజ్ మీద కుర్చీల్లో కూర్చుంటే, మనం మాత్రం స్టేజ్ కింద వాళ్ళ కాపలాగా కూర్చోవడం పరిస్థితిని మేము ఎందుకు జీర్ణించుకోవాలి, మేము ఎందుకు ఒప్పుకోవాలి? దాదాపు 4-5% మనం ఉన్నాం రాష్ట్రంలో. దాదాపు 4-5% ఉన్నటువంటి మనం మన సొంత కోటరీని, మన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకోకుండా వేరే వర్గానికి తొత్తుగా పనిచేయడానికి మేమెందుకు ఒప్పుకుంటాం? ఇందులో ఎక్కడైనా మత కోణం ఉందా? మతం గురించి, కుల సమస్యల్లో మాట్లాడకూడదనేది మేము పెట్టుకున్న నియమం మాత్రమే. మా డీసీఎఫ్తో పనిచేస్తున్నటువంటి ఏ కోఆర్డినేటర్ని కానీ, ఏ ఆర్గనైజర్ని కానీ, ఏ సపోర్టర్ని కానీ మేము ఎప్పుడు కూడా
మతపరమైనటువంటి ఆచారాలకు దూరంగా ఉండండి, మతాన్ని వదిలేయండి అని ఎక్కడ చెప్పిన దాఖలాలు చూపిస్తే మేము సంస్థను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ రాజకీయ ఉనికి కోసం, మీ వ్యక్తిగత స్వలాభాల కోసం కులాన్ని ఒక వర్గానికి, ఒక పార్టీకో, ఒక 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 మతానికో అంటగట్టేసి ఆ విధంగా వెళ్తే మైనార్టీల్లో మాకు పదవులు వస్తాయని ఒక ఆశతోటే బీసీ ఆ రిజర్వేషన్ని గాలికి వదిలేశారు. ఈరోజు చూసుకుంటే స్కూల్లో చేర్పిస్తున్నప్పుడు మీరు కానీ ఒక పిల్లోడికి ముస్లిం అని పెడితే ఓబీసీ రిజర్వేషన్ రావడం మృగ్యమైపోతుంది. ఓబీసీలుగా మనకి ఎలిజిబిలిటీ ఉండదు. అందుకని మేమేం చెప్తున్నామంటే ముస్లిం అని పెట్టుకోవద్దు, ఇస్లాం అని పెట్టుకోండి ఇష్టమైన వాళ్ళని చెప్తున్నామే కానీ మీరు తీసేసి హిందూ పెట్టుకోమని ఎక్కడ చెప్పడం లేదు. ఎవరైతే హిందూ పెట్టుకున్నారో వాళ్ళ సమస్య వాళ్ళది. వాళ్ళకు వచ్చే రిజర్వేషన్ వాళ్ళు అనిపిస్తారు. మేము వాళ్ళ వల్ల మీకు మాకు నష్టమేం లేదు. అలాగే బీసీబీ రిజర్వేషన్లు సెంటర్లో ఓబీసీగా ఉన్నటువంటి మనం 8 లక్షల ఆదాయం లోపల ఉన్న వాళ్ళకి ఓబీసీ వర్తిస్తూ ఉంది. వీళ్ళు అధిక శాతం ఉన్నారు. మనకి 90% మంది చాలా తక్కువ ఆదాయంతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ దుదేకుల సమాజంలో బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి ఓబీసీ అవసరం ఎంతో ఉంది. కేవలం మీరు ఆదాయంలో ఆర్థికంగా సామాజికంగా ఉన్నతంగా ఉన్న వర్గాలు ఓబీసీ వర్తించదు కాబట్టి దానివల్ల ఉపయోగం ఏమిది లేదు, మీకు లేదు కాబట్టి పూర్తిగా ఓబీసీ రాకపోతే ఏమవుద్ది, మనం మైనార్టీలుగా ఉంటే మైనార్టీ వర్గాల్లో ఏదో ఒక రాజకీయ పదవి మాకు రాకపోద్దా అనే ఒక దుర్మార్గమైన ఆలోచనలు చేస్తూ 90% నుంచి 95% ఉన్నటువంటి క్రీమీ లేయర్లో ఉన్నటువంటి దూదేకులకు అన్యాయం చేద్దామా? దీన్ని మనం సమర్థించమంటారా మమ్మల్ని? దీన్ని మీరు ఎజెండా తీసుకురండి. మీది ఎవరైతే మాట్లాడుతున్నారో, డీసీఎఫ్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారో, డీసీఎఫ్ని ఒక ఉద్రేకపూరితమైన సంస్థగా, ఒక వ్యతిరేక సంస్థగా ముద్రేయాలని ప్రయత్నం చేస్తున్నారో, డీసీఎఫ్ క్లియర్ కట్గా ట్రాన్స్పరెంట్గా పెట్టినట్టు అజెండా మీరు కూడా మీ సంఘాల తరఫు నుంచి ప్రజల్లోకి తీసుకురండి. అది ఆమోదయోగ్యం అయితే మేము కూడా స్పందిస్తాం. మేము కూడా దానికి సంబంధించి అనుకూలంగా నడుచుకుంటాం. డీసీఎఫ్ భావజాలం వ్యక్తిగత ఇమేజ్ కోసం, వ్యక్తిగత ప్రాబల్యం కోసం, వ్యక్తిగత ప్రాపకం కోసం పనిచేయదు. ఒక స్థిరమైన అజెండాతో, స్థిరమైన భావజాలంతో, స్థిరమైన లక్ష్యాలతో మాత్రమే పనిచేస్తుంది. అది కూడా దూదేకుల సమాజంలో ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలంటే ఏం చేయాలనే మేధోమథనం చేస్తున్నాం. దాని ప్రకారం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రజల ఆమోదంతో వాళ్ళకి నచ్చినట్లయితే ఆ పాయింట్ మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. దీనిలో ఎక్కడైనా కానీ మత కోణం కానీ, ఒక సామాజిక వర్గం మైనార్టీని వ్యతిరేకించిన కోణం కానీ ఎక్కడ ఉంటే చూపించండి. అలా కానీ చూపించినట్లే ముందు చెప్పినట్టు నేను జాతికి క్షమాపణ చెప్తాను. ఇంకో విషయానికి వస్తే దూదేకుల కేర్ ఫోర్స్ ఏ వ్యక్తిని కూడా ప్రలోభ పెట్టో, పదవులు ఇస్తామని చెప్పో, లేకపోతే ఇంకో విధంగా డీసీఎఫ్లో చేర్చుకోవడం లేదు. డీసీఎఫ్ భావజాలం నచ్చి డీసీఎఫ్ మాత్రమే దూదేకుల కులానికి ఒక ఉనికిని, ఒక అభివృద్ధిని తేగలదని నమ్మిన వాళ్ళు మాత్రమే మాతో కలిసి నడుస్తున్నారు. నడవలేని వాళ్ళు వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీకు చెప్పేది ఒకటే, డీసీఎఫ్ నచ్చిన వాళ్ళు మాతో నడుస్తున్నారు, నచ్చని వాళ్ళు మీ అజెండాలు తీసుకొని మీరు కూడా సమాజంలోకి బయలుదేరండి. మీరు కూడా జనాలను మెప్పించండి. దూదేకుల సామాజిక వర్గానికి ఒక అవగాహన కల్పించండి. ఆటోమేటిక్గా మిమ్మల్ని కూడా ప్రజలు హక్కును చేర్చుకుంటారు. ఇక విషయానికి వస్తే దూదేకుల కేర్ ఫోర్స్ బతుకున్నంత కాలం, దూదేకుల కేర్ ఫోర్స్లో నేను బతుకున్న కాలం అంతకాలం డీసీఎఫ్ ఏర్పాటు చేసుకున్న మూల సిద్ధాంతాలకు ఎటువంటి ఆటంకం రానియం. ఎవరి కోసమో, ఎవరి ప్రోద్బలంతోనో, ఎవరి వ్యక్తిగత వినియోగం కోసం మా సిద్ధాంతాలను మార్చుకోం, మా ప్రణాళిక మార్చుకోం.
ఎవరన్నా కావాలనుకుంటే వాళ్ళకి ఉపయోగం ఉందనుకుంటే ఏ వర్గం అయితే మన రిజర్వేషన్లను లాక్కుంటుందో, ఏ వర్గం అయితే మన రాజకీయ ఉనికిని వాడుకుంటుందో, ఏ వర్గం అయితే మన ఓటు బ్యాంకుని వాడుకుంటుందో, ఏ వర్గం అయితే మన సర్టిఫికెట్లు తీసుకుని మన పిల్లలకి రావాల్సిన ఎంబీబీఎస్ సీట్లని, రాజకీయ అవకాశాలని గుంజుకుంటుందో వాళ్ళతోటి మీరు ప్రయాణం చేయండి. వాళ్ళకి ఎప్పుడు మేము వ్యతిరేకంగానే పోరాటం చేస్తాం. ఒక సామాజిక వర్గం అభివృద్ధి అంటే ఇంకొక ఆ సామాజిక వర్గంలో వివిధ సంఘాలని విమర్శించడం, నియమబద్ధంగా ఉన్న వ్యక్తుల్ని, నియమబద్ధున్న సంస్థల్ని విమర్శించి మన ఉనికిని చాటుకోవడం కాదు. మనం కూడా పనిచేయడం, పనిచేస్తే ఒకే భావజాలం ఉన్నప్పుడు, ఒకే పాయింట్ ఉన్నప్పుడు ఎన్ని సంఘాలైనా ఉండొచ్చు, అన్ని సంఘాలు కలిసెట్టుగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం పోరాడడం మాత్రమే ఉండాలి. ఈ వ్యక్తిగత విమర్శల వల్ల ఎవరు భయపడరు. ఈ వ్యక్తిగత విమర్శలు చేసినందువల్ల ఎవరిని ముందుకు పోకుండా ఆగలేరు. ఎందుకంటే దూదేకుల కేర్ ఫోర్స్ అనేది మేము సంస్థగా ఏర్పాటు చేయలేదు, ఒక వ్యవస్థగా ఏర్పాటు చేశాం. ఈ వ్యవస్థ ఎప్పుడు కట్టుబడిన సిద్ధాంతాలకు పనిచేస్తుంది కానీ వ్యక్తిగత ప్రయోజనాలకు పనిచేయదని మరోసారి తెలియజేసుకుంటూ, డీసీఎఫ్ అనేది ఆకలి కోసం పోరాటం చేస్తుంది కానీ ఆచారాల కోసం కాదని మరొక్కసారి నొక్కి వక్కాణిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై దూదేకుల, జై డీసీఎఫ్.